రెండవదిగా దావీదులో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు సౌలుతో చెప్పినటువంటి మాట వినడం నీకు చేతకాల సౌలా, అందుకే నేను తీసేస్తున్నా. ఒకటి, దేవుని చిత్తానుసారమైన మనస్సు సౌలుకు లేదు, దావీదుకుంది. ఇప్పుడు రెండోదిగా, దేవుడు సౌలును తీసేసి దావీదుని పెట్టుకున్నాడు కదా. ఎందుకు సౌలును తీసేశాడంటే సౌలుకు దేవుని మాటకు విధేయత చూపడం చేతకాలేదండి. దేవుని మాటకు విధేయత చూపడం చేతకాలేదు. దేవుడు చెప్పింది ఒకటి, ఏది కూడా ఉంచకూడదు. సౌలా మొత్తం అన్నిటిని చంపు, మనుషులను చంపు, పశువులను చంపు. కానీ సౌలు ఏం చేశాడంటే కొన్నిటిని ఎత్తి పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, మాట వినుట అంటే ఏంటి తెలుసా? సంపూర్తిగా దేవుని మాటకు లోబడు. కొన్ని సందర్భాల్లో మనం కొంచెం విని కొంచెం వదిలేస్తాం, మనకు నచ్చింది చేసి మిగతాది పక్కన పెడతాం. దట్ ఈస్ నాట్ ఏ ఒబీడియన్స్, అది విధేయత కాదు. పూర్తిగా దేవుని మాటకు లోబడు. దేవుని మాట వినడం అంటే దేవుడు నీకు చెప్పిన మాట పూర్తిగా. కొన్ని విషయాలు అన్నీ నెరవేరుస్తుంటాం, కొన్ని విషయాల దగ్గరికి వస్తున్నా కానీ ఇది ఉన్నిలే తర్వాత చూద్దాంలే, నీవు అవిధేయత చూపిస్తున్నావు. దావీదు అలాంటి వాడు కాదు, దేవునికి సంపూర్ణమైన విధేయత తర్వాత చూపిస్తాను. విధేయత అంటే ఏంటి తెలుసా? మొదటిగా సంపూర్తిగా విని దాని ప్రకారం చేయడం. రెండవదిగా ఆలస్యం చేయకుండా లోబడ్డం. ఆలస్యం చేయొద్దు. దేవుడు చెప్పాడా, ఈరోజు చెప్పాడా, రేపు చేస్తాను అనుకోవద్దు. రేపే అవుతుంది. ఈరోజు దేవుడు చెప్పాడా, ఇప్పటి నుంచే దేవా నీ మాటకు లోబడతాను. యూ షుడ్ నాట్ పోస్ట్ పోన్ యువర్ ఒబీడియన్స్. నీ విధేయతను రేపటికి నువ్వు వాయిదా వేయొద్దు. ఈ రోజు నుంచే. దేవుడు ఇప్పుడు మాట్లాడా? కొంతమంది అంటారు, ప్రభా ఈ ఒక్క నెల వదిలే ప్రభా, వచ్చే నెల నుంచి నీకు లోబడతా ప్రభా. ఈ ఫిబ్రవరి వద్దులే ప్రభా, ఫిబ్రవరి నీకు నాకు సరిపోదులే, మార్చి నుంచి లోబడతా. కాదు, అది విధేయత కాదు. నీతో దేవుడు ఇప్పుడు మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు విధేయత, ఇప్పటి నుంచే చేయమని విధేయత. మనం ఏం చేస్తాం తెలుసా? విధేయత దగ్గర పోస్ట్ పోన్మెంట్ ఉంటుంది, అది విధేయత కాదు. ఒకటి సంపూర్తిగా లోబడ్డం విధేయత, రెండోదిగా ఆలస్యం చేయకుండా లోబడ్డం విధేయత, మూడోదిగా విధేయతలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ఎందుకు చేయాలి ప్రభా, నేనే ఎందుకు చేయాలి, ఇది చేయకపోతే ఏమవుతుంది, ప్రశ్నలు వేయొద్దు దేవుని దగ్గర. అది అవిధేయత. దేవుడు నీ మేలు కోరే ఏదో ఒకటి చెప్తాడు, నీ మేలు కోరే ప్రభు ఏదో ఒకటి మాట్లాడతాడు. సౌలుతో దేవుడు చెప్పాడు, సౌలా నీవు ఈ రకంగా జీవించు సౌలా అని చెప్తే సౌలు ఆ రకంగా జీవించలేదు. సౌలుకు ప్రశ్నలు ఉన్నాయి. అవును కదా, ఎందుకు సంపన్నాడు దేవుడు, ఉంటే ఏమవుతుంది, కొన్ని ప్రశ్నలతో అవిధేయతలోనికి వచ్చాడు. దేవుని బిడలారా, ఎందుకు దావీదును దేవుడు స్టాండర్డ్గా చేశాడంటే దావీదులో ఉన్నటువంటి విధేయత ఎలాంటి విధేయత తెలుసా? ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17. దావీదు ఎలాంటి వాడు అనేది ఇప్పుడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14-15 వచనాలు. దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ నుండెను. చాలు. ఇక్కడ ఒక మాట వ్రాయబడిందండి, 14వ వచనం. దావీదు కనిష్ఠుడు, చిన్నవాడు, పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయిడు. ఎక్కడికి పోయినారు వాళ్ళు? యుద్ధం చేయడానికి పోయారు. 15వ వచనం చూడండి. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ నుండెను. ఏమని చెప్పాడు? వాళ్ళ నాయన యెషై పిలిచి, దావీదు ఆ గొర్రెల మందను నువ్వు చూసుకో, కానీ నువ్వు ఖచ్చితంగా ఆ గొర్రెల మందను చూసుకున్న తర్వాత నేరుగా మళ్ళీ సౌలు దగ్గరికి పోవాలా, మళ్ళీ వచ్చి గొర్రెల మంది చూసుకో, మళ్ళీ సౌలు దగ్గరికి పో, మళ్ళీ వచ్చి గొర్రెల మంది చూసుకో. నేనే అయితే చెప్పింది, మా అన్నలకేమో యుద్ధంలో ఉండమని ఒక్క పని పెట్టావు, చిన్నవాడినే నన్ను గొర్రెల మందని చూసుకోమని చెప్పొచ్చు కదా. గొర్రెల మంద చూసుకోవాలా, మళ్ళీ నడుచుకుంటా సౌలు దగ్గరికి పోవాలా, మళ్ళీ అక్కడ ఉండాలా, మళ్ళీ నడుచుకుంటూ రావాలా. ఆ దినాన ఏమంటారు అవి, ఫోన్ చేస్తే బండి వస్తుంది కదా, ర్యాపిడో లేవు. ఫోన్ చేసి దావీదు, హలో నేను అక్కడికి పోవాలి, సౌలు దగ్గరికి పోవాలి అంటేనే బండి టర్రాన్ని వచ్చి అని నిలబడ్డానికి దావీదు నడుచుకుంటూ వెళ్ళాలి. దావీదులో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? విధేయత. బైబిలే చెప్తాను, కనిష్ఠుడు. అన్నలేమో ఒక స్థలంలో ఉన్నారు, దావీదునేమో వాళ్ళ ఆయన తిప్పుతున్నాడు, నువ్వు ఇక్కడికి పో, మళ్ళీ రా,
మళ్ళీ గొర్రెల మందను చూసుకో, వాటికి అవసరమైనది అన్నీ చూసుకో, రాత్రంతా గొర్రెలను చూసుకోవాలా, పగులంతా గొర్రెలను చూసుకోవాలా, వాటికి మేత పెట్టాలి, ఏదైనా బాగలేకపోతే దాన్ని చూడాలి, వాటి బాగోగులు చూసుకోవాలి, మళ్ళీ వెంటనే మళ్ళీ ప్రయాణమైపోవాలి. ఎన్ని రోజులు జరిగిందో బైబిల్లో రాయబడింది. అన్ని రోజులు దావీదు చేశాడు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. ఒక్కసారి చెబితేనే సౌలు వినలేదు. దావీదు వీళ్ళ తల్లిదండ్రులకు ఎంత విధేయత చూపుతున్నాడు. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, కొంచెములో నమ్మకముగా ఉండువాడు గొప్ప విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. నీకు దేవుడు ఏదో ఒకటి ఇచ్చింటాడు. అది ప్రతిరోజు చేసే ప్రార్థన కావచ్చు, ప్రతిరోజు వాక్యాన్ని చదవడం కావచ్చు, దేవుని కోసం ఒక పని చేయడం కావచ్చు, దేవుని సేవకులు ఏదైనా చెప్పిన పని కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన పని కావచ్చు, ఆఫీసర్స్ చెప్పిన పని కావచ్చు, లేకపోతే నీ టీచర్స్, నీ యొక్క వెల్ విషర్స్ చెప్పింది కావచ్చు. ఏదైనా హౌ బెస్ట్ యు ఆర్ షోయింగ్ ఒబీడియన్స్, దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దావీదు యొక్క విధేయత ఎలాంటి తెలుసా? నాకేమో గొర్రెల పని ఇచ్చావు, ఎంత తలకాయ నొప్పి పని తెలుసా గొర్రెలను. దానికి ఆహారాన్ని తీసుకోండి, ఎక్కడికో పోవాలి, మళ్ళీ తీసుకొని వచ్చి ఒక స్థలంలో పెట్టాలి, మళ్ళీ సౌలు దగ్గరికి పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వాటిని తోలుకొని ఎక్కడికి పోవాలి. ఏంటి చిన్నవాడిని కనీసం కనికరం లేదా వాళ్ళ నాన్న తనలా? విధేయత, విధేయత. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, స్టేజ్ పైన కనబడితేనే మంచిది కాదు, స్టేజ్ కింద నువ్వు దేవునికి ఏ రకంగా కనపడుతున్నావు, నీ ఇంటిలో ఏ రకంగా కనపడుతున్నావు, నీ తల్లిదండ్రుల దగ్గర ఏ రకంగా కనపడుతున్నావు, చర్చిలో ఏ రకంగా కనపడుతున్నావు. దేవుడు అడుగుతున్నాడు, హౌ బెస్ట్ యు ఆర్ షోయింగ్ ఒబీడియన్స్. విధేయత అంటే చెప్పాను, సంపూర్తిగా లోబడ్డాం, వెంటనే లోబడ్డాం, ప్రశ్నలు వేయకుండా లోబడ్డాం. ఇది నీ జీవితంలో ఉందా లేదా, ఎందుకు నేను చేయాలి, వాళ్ళు చేయొచ్చుగా అనలా. దావీదుకు ముగ్గురే పోయిందండి అక్కడికి, మిగిలిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఏనన్నా వాళ్ళని పంపొచ్చు కదా, నాకేమో గొర్రెలు చూసుకోవాలి, గొర్రెలు కొన్ని ఉంటాయండి అనుకున్న 10 గొర్రెలైనా చూసుకోవాలి కదా, వారికి ఆహారం పెట్టాలి కదా, ఎక్కడికో తీసుకెళ్ళి. వాళ్ళకేమో ఇంట్లో పెట్టావు, నాకేమో ఇలా తిప్పుతున్నావేంటి అనలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాంటి వేదికల పైన నేను నిలబడక ముందు దేవుడు నన్ను చెరుకు మిషన్లో చెరుకు పెట్టినట్టుగా పెట్టి తిప్పాడు. ఈ చేతులతో గంపలు మోసాను, కంకర మోసాను, ఇసుక మోసాను, గుంతలు తవ్వాను. దేవుడు చూశాడు చూశాడు చూశాడు. ఒకరోజు వచ్చింది, దేవుడు తీసుకొని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దావీదును దేవుడు ఒక గొప్ప రాజు కంటే మించిన స్థాయిలోనికి తీసుకెళ్ళక ముందు దావీదులో ఉన్న విధేయతను దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీలో దేవుడు విధేయతను చూడగలుగుతున్నాడా? అది నీ ఇంటిలో కానీ, నీకు అప్పగించబడిన పరిచర్య పనిలో కానీ, లేకపోతే నీ యొక్క దైనందిన జీవితంలో దేవునికి నువ్వు చూపించే విధేయత కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఈస్ క్వశ్చనింగ్ యూ. డూ యూ హ్యావ్ అ రియల్ ఒబీడియన్స్ టు గాడ్? దేవునికి నిజమైన విధేయత చూపుతున్నావా? ఇఫ్ నాట్, యువర్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్. నీ ప్రమాణాలు వేరుగా ఉన్నాయి. నచ్చినప్పుడు విధేయత చూపుతూ మిగిలినవన్నీ ట్రిమ్ చేసుకుంటూ పోతున్నాయేమో, నాకు వద్దులే, నేను చేయనులే. దావీదు అలాంటి వాడు కాదు. మూడవదిగా దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుడు ఎందుకు దావీదును స్టాండర్డ్గా చేశాడంటే, ఆహాజుతో అంటున్నాడు, నీవు దావీదులాగా లేవని ఎందుకన్నాడు అంటే, దావీదులో ఉన్నటువంటి మొదటి లక్షణం దేవుని చిత్తానుసారమైన మనస్సు, రెండవదిగా విధేయత కలిగినటువంటి జీవితం, మూడవదిగా ఇక్కడ చూస్తే దావీదు పాపం చేశాడండి. దావీదు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత పాపం అయిపోయింది, పాపము జీవితము అయిపోయింది. దేవుడు నాతాను పంపించాడు, ప్రవక్తను పంపించి చెప్తున్నాడు, దావీదుతో నేరుగా అంటున్నాడు, నీవే ఆ మనుష్యుడవు, తప్పు చేశావు రాజా, ఆ పాపం చేసింది నువ్వే అని చెప్తే దావీదు ఏమనాలి? ఈ దినాల్లో ఎప్స్టీన్ ఫైల్స్ గురించి వచ్చిందండి. పలానా వాళ్ళు తప్పు చేశారు, పలానా వాళ్ళు వీడియోస్ వచ్చాయి. కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు, మేము చేయలేదు, మాది లేదు, మీకంతా పనికిమాల పనులు. పాపాన్ని కవర్ చేసుకుంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పాపానికి వెంటనే నేను చేశానని ఒప్పుకోవడం చాలా కష్టం. ఎందుకు తెలుసా? ప్రిస్టేజ్ ఇష్యూ. దావీదు లాంటి వాడు తెలుసా? దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యుద్ధాలు చేశాడు, దేవుని పాటలు పాడాడు. దావీదు ఆ యొక్క సితార వాయిస్తే దయ్యం పోయింది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన దావీదును అందరి ముందర ప్రవక్త ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ పాపం చేసావు అంటుండగానే దావీదు, నేను ఒక్కడిని నా పాపం చేసింది, నువ్వు చేయలే తప్పు ఇప్పుడు అని ఎదురు ప్రశ్న వేళ
దావీదు వెంటనే అంటున్నాడు, నేను పాపం చేసి తిని. దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? పాపము గురించి దేవుడు మాట్లాడిన వెంటనే హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కవర్ దట్ సిన్, ఈజ్ రెడీ టు కన్ఫెస్ దట్ సిన్. ఆ పాపాన్ని కప్పుకోవడానికి లేడు, ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి ఉన్నాడు. దావీదు చెప్పిన మాట ఏంటి తెలుసా? చూడండి, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. నేను పాపము చేసి తిని. ఈ పాపాన్ని గురించి దావీదు పశ్చాత్తాప కీర్తన రాస్తూ ఒక మాట అంటాడండి. చూడండి, 51వ కీర్తనలోకి వస్తాం. దావీదు ఈ పాపాన్ని గురించి ఏమన్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. 51వ కీర్తన 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చాలు. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి తిని. అసలు చెప్పొచ్చండి ఆ మాట? ఏమని చెప్పాలి తెలుసా? బత్షెబాకు విరోధంగా పాపం చేశాను అని చెప్పాలి. ఊరియాకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పాలి. ఆమెతో పాపం చేశాను, ఆమెకు విషయంలో నేను తప్పు చేశాను అని చెప్పాలి. ఆమె భర్త విషయంలో తప్పు చేశాను అని చెప్పాలి. ప్రజలు ఎదుట పరిశుద్ధుని కనపడినాను, ప్రజలు ఎదుట నేను ఈ రకంగా ఉన్నానని చెప్పాలి. కానీ దావీదు అనేటువంటి మాట, నీకు విరోధముగా నేను పాపం చేసి తిని. గుర్తుంచుకోండి, పశ్చాత్తాపం అంటే ఏంటి తెలుసా? వాళ్ళ ఎదుట నేను పాపం చేశాను, వాళ్ళ ఎదుట ప్రభా, ఇవంతా వాస్తవమే. మనిషి దగ్గర భూలోకంలోనే పాపం చేస్తాం, కానీ అది దేవునికి విరోధంగా నువ్వు చేసేది. ఎప్పుడైతే ఇది గుర్తిస్తావో ఖచ్చితంగా దేవుని దగ్గర క్షమాపణ కోరుతావు. బత్షెబాతో వ్యభిచారం చేయడం అనేటువంటిది దావీదు చేశాడు. కానీ దావీదు కాలంలో ఎంతో మంది వ్యభిచారం చేశారండి, వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, వాళ్ళని గురించి బైబిల్లో రాలేదు. దావీదు ఎంత పశ్చాత్తాపడతాడంటే పాపం విషయంలో, దేవా నీ ఎదుట పాపం చేశాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితంలో ఎప్పుడైతే నేను దేవునికి విరోధంగా పాపం చేశానని పశ్చాత్తాపడతావో. ఒక మాట చెప్తాను. ఇందాక ఫస్ట్ ఏమన్నానండి? దావీదు దేవుని చిత్తానుసారుడు అని చెప్పాను. రెండవదిగా దావీదు ఎలాంటి వాడు? విధేయత చూపే వ్యక్తి. పాపం ఎట్లా చేశాడు? దేవుని చిత్తానుసారమైన వ్యక్తి పాపం ఎలా చేశాడు? పాపం చేయకూడదు కదా. దేవుని బిడ్డలారా, పాపలోకంలో ఉన్నప్పుడు నువ్వు పాపం చేశావా? ఏదో ఒకవేళ నీ జీవితంలో పాపం చేసినటువంటి వ్యక్తిగా ఒకవేళ ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు బాప్తిజం తీసుకున్నావు, ఒకప్పుడు ప్రభు బిడ్డవే, ఒకప్పుడు ఏమే దేవుని కోసం చేసావు, వాస్తవమే. బట్ నీ పాపాన్ని దేవుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకో. అది ఎట్లా ఒప్పుకోవాలి తెలుసా? దావీదు అంటున్నాడు, నేను బత్షెబాతో పాపం చేశాను, లేకపోతే ఊరియాను చంపేశాను, ప్రజలకు తెలియకుండా నేను డ్రామాలు ఆడాను, ఇవన్నీ కాదు. నీకు విరోధంగా పాపం చేశాను ప్రభా. దేవుని ఎదుట తను అంటున్నాడు, నేను నీకు విరోధంగా పాపం చేశాను. నీ హృదయానుసారం నేను నీకు విరోధంగా పాపం చేశాను. బత్షెబాతో పాపం చేసిన మాట వాస్తవమే, ఊరియాను చంపించిన మాట వాస్తవమే. కానీ అసలు పరిస్థితి ఏంటంటే నీకు విరోధంగా పాపం అంటే ఏంటి తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఏమని చెప్పాలి తెలుసా? దేవా నీకు విరోధంగా నేను చేశాను. దావీదు అంటున్నాడు, ఎక్కడున్నాడండి? రాజుగా ఉన్నాడు, అప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి తప్పు ఒప్పుకోడు, ఇంపాసిబుల్. అది తన సింహాసనానికి అవమానం, తన దేశానికి అవమానం. నేను ఎప్పుడు చెప్పాను మీకు, నాకు ఇంటర్వ్యూస్ అన్నా లేదా బయోగ్రఫీ చదవడం అన్నా చాలా ఇంట్రెస్ట్. అది ఎవరి ఇంటర్వ్యూ అయినా నేను చూస్తానండి, ఎందుకంటే జీవిత సత్యాలు కొన్ని బయటకు వస్తాయి. ఒకరోజు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక సినిమా ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ఎందుకంటే అది ఎలక్షన్ టైంలో వాళ్ళు కూడా ఒక చిన్న క్లిప్ తయారు చేయాలనుకున్నారు. వాళ్ళ పార్టీ తరపున ఒక క్లిప్ తయారు చేసి ఆ క్లిప్ను వాళ్ళు పబ్లిసిటీ చేయాలనుకున్నారు. కాబట్టి ఆ దినాల్లో ఉన్నటువంటి టాప్ ప్రొడ్యూసర్ని పిలిచి ఏం చేశారంటే, ఆ పార్టీ అధ్యక్షుడు నాకు ఒక చిన్న యాడ్ను తయారు చేయాలని చెప్తే ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అడిగాడు, ఎలా చేశారు అంటే చూపించారు. ఇలా యాడ్ ఉంటుంది, మీరు నడుచుకుంటూ బయటికి రావాలి, మేము ఇట్లా కెమెరాస్ పెడతాం, ఒక 5-6 కెమెరాలు ఉంటాయి, మీరు నడుచుకుంటూ రావాలి, దాన్ని మేము షూట్ చేస్తాం అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత అయిపోయింది, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఆయన చూశాడు కదా, ఏమండి నా పరిపాలన ఎలా ఉంది అని అడిగారు. అప్పుడు ఈయన ఎప్పటి నుంచో ఆయనకు ఒక సూచన ఇవ్వాలనుకొని సూచన ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు తెలుసా? సార్ ఇలా మీరు పరిపాలన చేస్తామని చెప్పారు, కానీ ఇది మీరు చేయలేదు అని చెబుతుండగానే ఆయన అంతవరకు చాలా నవ్వుతూ సీరియస్గా ఉన్న వ్యక్తి సడన్గా సీరియస్గా లోపలికి వెళ్ళిపోయాడంట. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడంట.
ఈయనకు అర్థం కాలేదు. ఎందుకు? ముఖ్యమంత్రిని నీ మాట అన్నాను సార్, మీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు అనేటువంటి మాట అంటుండగానే ఆయన సీరియస్గా లోపలికి వెళ్ళిపోయాడట. అప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొడ్యూసర్ వాళ్ళతో, ఏంది సార్ మీరు అట్లా చేశారు, మీకు నోటి దూల ఎక్కువ, ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడింది కదా, ఆయన అధికారి, ఇప్పుడు మన రాష్ట్రానికి అధికారి, మీ పైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది సార్. అప్పుడు ఈయన భయపడుతున్నాడు, అమ్మ అవును కదా, నేను ఎందుకు ఆవేశంగా చెప్పేశాను, నేను కొంచెం నోటి దూల ఎక్కువ నాకు. వెంటనే ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడలే, వెళ్ళిపోయాడు. కానీ ఒక 6 నెలల తర్వాత అంట, ఒక ఫంక్షన్లో కలుసుకున్న తర్వాత ఆయన భుజం మీద చేయి వేసి చెప్పాడంట, కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, కరెక్ట్. అప్పటికి అప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఒప్పుకోడు. ఎందుకు? ఒక పదవి, ఒక స్థానం, ఒక అర్హత అడ్డుగా వస్తుంది. ఇప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న దావీదు దగ్గరికి నాతాను వచ్చి అంటున్నాడు, నీవే ఆ మనుష్యుడవు. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను పాపం చేసి తిని. నీ జీవితంలో ఏముండాలి తెలుసా? నీ మాట అంటున్నందుకు అర్థం చేసుకోవడానికి ఈ మాట పలుకుతున్నాను. నీకు ఏం దమ్ముండాలి తెలుసా? తప్పు చేసినప్పుడు ఒప్పుకునే దమ్ముండాలి. దేవుని దగ్గర, దేవుని బిడ్డగా, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, అమ్మో తప్పు చేశాను అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అలాంటి జీవితాన్ని దేవుడు కడుగుతాడండి. దేవుడు కడిగేస్తాడు, కడిగి పరిశుద్ధిని చేస్తాడు. దావీదు వెంటనే తన పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు. కానీ అంతకు ముందు ఉన్నటువంటి రాజు సౌలుతో దేవుడు చెప్తాడు, సౌలా నువ్వు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు. సౌలు ఏం ఫీల్ కాలేదండి, పశువులు ఉన్నాయి ఇలా చాలాసార్లే, ఈ రాజు లేకపోతే ఏంటి. దావీదు రాజుగా ఉన్నప్పుడు సౌలు బ్రతికే ఉన్నాడు. కానీ ఎంత భయంకరమైన స్థితిలో ఉంటాడు తెలుసా? దావీదు రాజు, సౌలు మామూలు వ్యక్తిగా ఉన్నాడు. దావీదు రాజు అయిపోయేటానికి సౌలు చచ్చిపోలా, బతికే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పాపం నీ జీవితంలో నిన్ను చాలా తక్కువ స్థితిలోకి తీసుకొని వస్తుంది. దావీదులో ఉన్న లక్షణం ఏంటి తెలుసా? వెంటనే తప్పును ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఎవరి దగ్గర ఒప్పుకున్నాడండి? నాతానుతో అంటున్నాడు, నువ్వు ఎవరి దగ్గర తప్పు చేసావో నీకు దమ్ముంటే వాళ్ళ దగ్గర ఒప్పుకో. ఆ తర్వాత దేవుని దగ్గర ఎట్టూ క్షమిస్తాడు. మనం పాపాన్ని కవర్ చేసుకుంటూ ఉన్నట్లయితే వీ కెనాట్ బికమ్ హిస్ చిల్డ్రన్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దావీదు ఎవరు తెలుసా? దేవుని ఆలోచన ప్రకారం జీవించిన వ్యక్తి. దావీదు దేవునికి విధేయత చూపిన వ్యక్తి. దావీదు తన పాపాలు ఒప్పుకున్నటువంటి వ్యక్తి. దావీదులో ఉన్నటువంటి మరి 2 శ్రేష్ఠ లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలు. ఏముందంటండి దావీదుకు ఆశ? నా జీవిత కాలమంతయు ఇలాంటి రాజప్రసాదాలు ఎక్కడున్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటన్నిటిలో నేను నివసించాలి. ఇప్పుడు రాజప్రసాదం ఒకటి నిర్మించా, ఇంతకంటే ఒక మంచి రాజప్రసాదం నిర్మించి అక్కడ ఉంటా నేను అంటే. దేవుని బిడ్డగా దావీదులో నా కోరిక ఏంటి తెలుసా? నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవిత కాలం అంతా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను. నాకు ఒక రాజప్రసాదం ఉండవచ్చు, నాకు ఒక పరిపాలన ఉండవచ్చు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టను నేను. ఈస్ గివింగ్ అట్మోస్ట్ వాల్యూ టు ద టెంపుల్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని మందిర స్థలాన్ని, లేకపోతే దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి దావీదు రాజుగా ఉన్నాడండి. ఏమండి ఎందుకు రావాలి? ఈ దినాల్లో మనం చూస్తే రాజప్రసాదంలో రాజులు ఇప్పటికీ భూలోకంలో ఉన్నారు కదా. ఇంగ్లాండ్ దేశపు రాజు, వాళ్ళు చర్చికి రావడం చాలా రేర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే ఒక చర్చి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక చర్చి పెట్టుకుంటారు. మేమేంటి పోయేది అనేటువంటి తలంపు ఉంటుంది. మేము ప్రజల దగ్గర రేర్గా వాళ్ళు వస్తారండి, చాలా రేర్గా వారు వస్తారు. దావీదు అంటున్నాడు, లేదు ప్రజలందరూ ఎక్కడికి చర్చికి వెళ్తారు, నేను కూడా అక్కడికే వెళ్తా. దేవుని మందిరాన్ని నేను కోరుకుంటా. నీ జీవితంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే యు కెనాట్ బికమ్ హిస్ బెలవర్డ్. ఆయన ప్రియమైన వ్యక్తిగా నువ్వు ఉండవు. దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతట్లో నేను కోరుకునేది ఒకటే, దేవుని మందిరంలో నివసించగోరుచున్నాను నేను. దేవుని మందిరం విషయంలో నీ యొక్క ఆసక్తి, మందిర విషయంలో దావీదు అంటాడు, దేవా బయట 1000 దినాలు గడుపుట కంటే నీ మందిరం ద్వారమునొద్ద నుండుట మేలు. ఇదే దావీదు కదా అనింది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని మందిరం విషయంలో నీ ఆసక్తి ఏంటి? దేవుని మందిరానికి ఏ టైంకి వస్తున్నావు? ఏ టైంలో ఏ పని చేస్తున్నావు? నువ్వు దేవుని మందిరానికి ఇచ్చేటువంటి విలువ, ప్రాధాన్యత, స్థానం ఏంటిది?
అదే నీ జీవితంలో దేవుని కూడా స్థానం ఇచ్చే రకంగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా, నా ఆశ నా రాజ్యం ఇంకా విస్తరించబడాలి, నా సంపద ఇంకా విస్తరించబడాలి కాదు, దేవుని సన్నిధి. ఐ వాంట్ టు బీ ఇన్ హిస్ ప్రజెన్స్ ఫర్ ఎవర్ యాజ్ లాంగ్ ఐ లివ్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో నేను జీవించినంత కాలం దేవుని యొక్క మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదులో ఉన్న మరి శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? ఒకానొక రోజు సౌలు చిక్కుతాడండి. సౌలు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు. అంటే ఇక చంపితే అయిపోయి ఒక్క పోటుతో సౌలును చంపేస్తాడు దావీదు. కానీ దావీదు అంటాడు, అభిషేకం నొందిన వాడిని నేను చంపను. దావీదుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? దేవుని సేవకులకు గౌరవం ఇస్తాడు. సౌలు అభిషేకం నొందినవాడే, కానీ తను తరుముతూ, తన చిత్రహింసలు పెడుతూ, తను అవమానపరుస్తూ, తన పైన ఎన్నో కుట్రలు పన్నుతున్నటువంటి సౌలు దొరికితే చంపాలని ఉన్నాడు దావీదును. కానీ దావీదుకు సౌలు దొరికితే దావీదు చంపలే. అభిషేకించినవని నేను ముట్టను. దేవుని సేవకులకు ఒక ప్రాధాన్యతనిస్తాడు. దేవుని సేవకులంటే అభిషేకం వారిపైన ఉంటుందని గౌరవం ఇస్తాడు. నాట్ బికాస్ ఆఫ్ దెమ్. సౌలులో తప్పులున్నాయి. సౌలు దావీదునే తరుముతున్నాడు, నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నమ్మక ద్రోహం. ఎలాంటి ద్రోహం తెలుసా? తన కుమార్తెని ఇచ్చాడు, అయినా చంపాలని ఉన్నాడు. అల్లుడైనప్పటికీ చంపాలని ఉన్నాడు. దావీదు అంటాడు, అభిషేకం నీ పైన ఉంది కాబట్టి ఐ విల్ హానర్ దట్ అనాయింటింగ్. ఈరోజు ఒక దేవుని సేవకు నీ జీవితంలో ఉన్నటువంటి స్థానం ఏంటిదో ఆలోచించు. అది ఏ సేవకుడైనా ఆయనను కాదు నువ్వు చూడాల్సింది, ఆయన పైనున్న అభిషేకాన్ని చూడు. దావీదు జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? నా ఫేవరెట్ వర్డ్స్ బైబిల్లో 115వ కీర్తన మొదటి వచనం. 115 మొదటి వచనం చదువు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. దావీదు రాసిన కీర్తన, కానీ చాలా మంది ఈ కీర్తన భావిస్తారు. దావీదు అంటున్నాడు, మాకు కాదు యెహోవా, నేను నీ చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తినైనా నాకు కాదు దేవా, నీకే మహిమ. నేను విధేయత చూపే వ్యక్తిగా ఉన్నా, నాకు కాదు, నీకే మహిమ. నేను పాపాన్ని ఒప్పుకునేటువంటి పాపాన్ని దాచుకోనటువంటి ఒక వ్యక్తినైనా, నాకు కాదు ప్రభువా, నీకే మహిమ. దేవా, నీ మందిరాన్ని ప్రేమిస్తున్నా, నాకు కాదు ప్రభువా, నీకే మహిమ. నేను సేవకులను గౌరవిస్తున్నా, నాకు కాదు ప్రభువా, నీకే మహిమ. నీ జీవితంలో ప్రతి విషయంలో దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంటే అప్పుడు దేవుడు దావీదును చూసి అంటున్నాడు, దావీదు లాగా యథార్థంగా ఆహాజు నువ్వు జీవించలే. యు ఆర్ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ప్రమాణం ప్రకారం లేవు నువ్వు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు పనిచేసే స్థలంలో ఒక స్టాండర్డ్గా మారాలి. దేవుని బిడ్డవనే స్టాండర్డ్ అక్కడ క్రియేట్ కావాలి, నిన్ను బట్టి, నీ ద్వారా క్రియేట్ కావాలి. అది జరిగిందా, జరగలేదా పరీక్ష చేసుకుందాం. దావీదును చూచి 300 సంవత్సరాల తర్వాత ఆహాజుతో దేవుడు అంటున్నాడు, ఆహాజు దావీదులాగా నువ్వు జీవించలా. ఈరోజు నీ గురించి నీ భార్య, నీ పిల్లలు, నీ ఆఫీస్లో ఉన్నటువంటి వారు ఏమని మాట్లాడుతున్నారు, ఏమని చెప్పగలుగుతున్నారు? వాట్ ఈస్ యువర్ స్టాండర్డ్? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. దావీదంట 100 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా దావీదు ప్లేస్లోకి ఎవరు రాలేకపోతున్నారండి. అంత స్టాండర్డ్ లైఫ్ను దావీదు జీవించాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? దేవుని దీవెనలు కావాలంటున్నాం, దేవుని ఆశీర్వాదాలు కావాలంటున్నాం, దేవుని స్వస్థతలు కావాలంటున్నాం, దేవుని విడుదల కావాలంటున్నాం, మంచిదే. బట్ ఆర్ వి అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రమాణం ప్రకారం మనం ఉన్నామా? లేకపోతే ఈరోజు సరి చేసుకుందాం. దావీదులో ఉన్నటువంటి లక్షణాలు: దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తి, దావీదు దేవునికి విధేయత చూపేటువంటి వ్యక్తి, దావీదు దేవుని బిడ్డగా తప్పు చేసినప్పుడు వెంటనే తప్పు నేను చేశానని పబ్లిక్గా ఒప్పుకొని తన పాపాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తి. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దావీదు తన జీవితంలో అభిషేకం కలిగిన సేవకులకు గౌరవం ఇచ్చాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఈజ్ అప్ టు మై హార్ట్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పై రూపాన్ని చూడని దేవుడు నీ హృదయాన్ని చూసి ఈరోజు మాట్లాడుతుండగా ఏ రకంగా నువ్వు నేను కనబడుతున్నావో పరీక్షించుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ, ప్రభువా నన్ను దర్శించు, నా జీవితం ఏంటో నాకు తెలుసు ప్రభువా. దావీదు జీవితం నీ ఎదుట ఒక మాదిరికరమైన జీవితంగా ఉంది, బట్ మై లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ లార్డ్. దేవా నా జీవితాన్ని దర్శించు, ఎక్కడ నేను తప్పు చేసి ఉన్నా
నా జీవితాన్ని మీరు సరిచేయండి. ఎక్కడ నాలో పాపం ఉందో, ఏ విషయంలో దావీదులాగా నేను లేకుండా ఉన్నానో సహాయం చేయండి, నన్ను దర్శించండి. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడవైన దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రము తండ్రి. యేసయ్యా, ఈరోజు దావీదును మా ఎదుట ఉంచి మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదును ఎందుకు నీవు అంత గొప్ప వ్యక్తిగా మార్చావో, దావీదుకు నీ హృదయంలో ఇచ్చిన స్థానం ఎంత గొప్పది ప్రభా. 100 సంవత్సరాల తర్వాత ఒక రాజు యొక్క జీవితాన్ని దావీదుతో పోల్చి మీరు మాట్లాడారు ప్రభా. వాట్ ఎ గ్రేటెస్ట్ ప్లేస్ ఈస్ హ్యావింగ్ ఇన్ యువర్ హార్ట్ ఓ గాడ్. దేవా, మా జీవితాలు ఏ రకంగా ఉన్నాయో మమ్మల్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశం మీరు ఇచ్చారు నాయన. మా గురించి మీరు ఏం చెప్పగలరు, మా గురించి మీ సాక్ష్యం ఏంటిదో మాకు ఈరోజు అర్థమైపోయింది ప్రభా. ఎక్కడ మేము ఉన్నాం, ఏ రకమైన స్థితిగతుల్లో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో బయటికి మంచిగా కనబడుతూ మా హృదయానికి దూరం అయిపోయినటువంటి జీవితంగా ఉందేమో నాయన. దేవా, ఈ రోజును మాట్లాడిన మాటలకు తండ్రి మా జీవితాల్లో ఎక్కడ మేము సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుందుము గాక. యేసయ్యా, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. ఎక్కడ తప్పు చేశామని మా హృదయం, మన మనస్సాక్షి మా పైన నేరం మోపుతుందో నైనా, అక్కడ మా జీవితాలు మీ రక్తము ద్వారా కడగబడును గాక. అక్కడ మా జీవితాలు కడగబడును గాక. అక్కడ మా జీవితాలు మీ రక్తము ద్వారా కడగబడును గాక. అక్కడ మా బ్రతుకులు మార్చబడును గాక. దేవా, దర్శించండి. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలు లయమగును గాక. దేవా, మీరే ప్రతి పాప బంధకాలు, పాపము స్థితిగతుల్లోంచి మాకు విడుదల కలిగించండి ప్రభువా. యు ఆర్ ద సేవియర్ లార్డ్. దేవా, ప్రతి ఒక్కరి వారి పాప స్థితిగతుల నుంచి రక్షించండి ప్రభువా. మీ కార్యాలు జరిగించండి. మీకే స్తోత్రము తండ్రి, మీకే స్తోత్రము. ఎంతమంది దేవా ఈ తప్పు నేను చేశాను మన్నించని అడుగుతున్నారు. ఈ అవిధేయత నాలో ఉంది తండ్రి. నీ చిత్తానుసారమైన మనస్సు లేదు. నీ మందిరాన్ని ప్రేమించడంలా, సేవకులను గౌరవించడంలా, ఎక్కడ తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నారు. లార్డ్, ఐ జాయిన్ విత్ దెమ్. దేవా, నీ రక్తము మమ్మల్ని కడుగును గాక. మీ రక్తం మమ్మల్ని కడుగును గాక. నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా, దర్శించండి. అంధకార శక్తుల యొక్క క్రియలు లయమగును గాక, లయమగును గాక. Now I pray for the sick people, Lord. దేవా, మీ మేకులు చీల్చబడిన హస్తము వ్యాధిగ్రస్త శరీరంపైకి ఇప్పుడు దిగి వచ్చును గాక. స్వస్థపరిచే దేవుని యొక్క స్వభావం కిందికి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని తీసుకొని వస్తున్నాను. ప్రతి వ్యక్తిని తీసుకొని వస్తున్నారు. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. We claim that healing right now. ఇప్పుడు దైవిక స్వస్థత కలుగును గాక. దైవిక విడుదల కలుగును గాక. దైవిక ఆరోగ్యము ప్రకటిస్తూ ఉంటున్నాను యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో. దైవిక స్వస్థత శరీరములోకి దిగి వచ్చును గాక. తల మొదలుకొని అరికాలు వరకు I command every sickness to leave in Jesus name. యేసు నామములో ప్రతి వ్యాధి వదిలి వెళ్ళును గాక. ప్రతి శారీరక బలహీనత తొలగిపోవును గాక. యేసు నామములో దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు దర్శించండి ప్రభువా. ఎవరైతే తండ్రి ఆయా ఫ్యామిలీ ఇష్యూస్ తో బాధపడుతున్నారు, లేదా జాబ్ రిలవెంట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు, దేవా వారిని దర్శించండి. వారి కుటుంబపరమైన, ఉద్యోగపరమైన, ఆర్థిక పరమైన అద్భుతములు యేసు నామమందు వెనువెంటనే జరుగును గాక. మీ కార్యాలు మీరు చేసి మహిమను పొందండి. మాకు కాదు దేవా, మాకు కాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.